హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ #వీడియోస్. ఈరోజు మనం ఈ వాచ్ని రిపేర్ చేయడం చూడబోతున్నాం. కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు చూడబోతున్నారు. పదండి. ఇది మనం రిపేర్ చేయాలనుకునే వాచ్ అన్నమాట. ఫస్ట్ దీన్ని కంప్లీట్గా నీట్గా క్లీన్ చేసుకొని ఆ తర్వాత స్క్రూస్ అనేటివి రిమూవ్ చేయండి. చాలా కేర్ఫుల్గా చేయండి. ప్రతిదీ చాలా ఇంపార్టెంట్. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి ఇన్ఫర్మేషన్ని చూడండి. ఓకే, ఫస్ట్ మనమైతే ప్రతి స్క్రూని రిమూవ్ చేసుకుంటున్నాం. ఓకే, ఇది రావటం లేదు. సో మళ్ళీ ఒకసారి లూజ్ చేసుకొని ఈజీగా ఓపెన్ అయిపోతాయి. ఓకే, సో నెక్స్ట్ ఈ గ్లాస్ అనేది తీసేయాలి మనం. ఈ గ్లాస్ చాలా ఇంపార్టెంట్. ఇదే ప్రొటెక్టివ్ లేయర్ కాబట్టి. నెక్స్ట్ ఈ మినిట్స్, సెకండ్స్, అవర్స్ హ్యాండిల్ అనేటివి తీసేయాలి ఫస్ట్. సో ప్రతిదీ చాలా ఇంపార్టెంట్. కొంచెం మిస్టేక్ అయినా ఒకటి లోపల ఉన్న గేర్స్ విరిగిపోతాయి, లేకపోతే ఈ హ్యాండ్స్ అన్న విరిగిపోతాయి. సో చాలా కేర్ఫుల్గా తీయండి. కొంచెం టైట్గా ఉంటాయి. సో మీరు ఇలా నేను చూపించినట్టు స్క్రూ డ్రైవర్తోని లేదా టెస్టర్తో అంటే ఈజీగా వచ్చేస్తాయి. సో తీసి ఒక సైడ్కి పెట్టుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వీటితోనే కాబట్టి తిరుగుతుంది. సో బ్యాక్ సైడ్ మనకి బ్లాక్ బాక్స్ ప్రొటెక్టింగ్కి 4 స్క్రూస్ అయితే ఉంటాయి. ఈ 4 స్క్రూస్ని కూడా చాలా కేర్ఫుల్గా తీయండి. అంటే కేర్ఫుల్ అంటే నార్మల్గా తీయండి. సో నెక్స్ట్ ఈ పైన ప్రొటెక్టింగ్ అది తీసేసి కొంచెం మీరు ఈ బ్లాక్ బాక్స్ని కదిలిచ్చేస్తే ఈజీగా ఓపెన్ అయిపోద్ది, ఏమంతా లేదు. నెక్స్ట్ దీనికి సైడ్స్కి ప్లాస్టర్ ఉంటుంది, ఆ వైట్ది కొంచెం కట్ చేసి ఈ సైడ్ క్లిప్స్ అనేటివి ఓపెన్ చేయండి. ఈ క్లిప్స్ ఓపెన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయాలి, ఎందుకంటే ఈజీగా విరిగిపోతాయి. ఆల్రెడీ ఒకసారి నాకు విరిగిపోయింది. సో చెక్ చేసుకోండి. ఓకే, ఆ టేప్ని కట్ చేయండి. తర్వాత ఈజీగా ఓపెన్ అయిపోద్ది. దీనికి ఒక గేర్ అటాచ్ అయి ఉంటుంది, ఆ బ్లాక్ కలర్ది. సో అది కూడా చాలా కేర్ఫుల్గా ఉంచాలి. నెక్స్ట్ ఇవన్నీ మనకి గేర్స్ అన్నమాట. అది మదర్ బోర్డ్ మొత్తం దాని మీద అసెంబ్లీ అయి ఉంటాయి. సో దాన్ని కేర్ఫుల్గా తీసి ఒక సైడ్కి పెట్టుకోండి. కొంచెం కష్టమే కానీ ఈజీగానే వచ్చేస్తుంది. అంటే సైడ్కి చుట్టూ క్లిప్స్ ఉంటాయి, ఆ క్లిప్స్ని ఓపెన్ చేయండి, ఈజీగా ఓపెన్ అయిపోద్ది. అలాగే ఇటు సైడ్ కనెక్ట్ చేసి మన బ్యాటరీని హోల్డ్ చేసే వాటికి కూడా ఉంటాయి వైర్స్. ఫస్ట్ అవి తీయండి. సో నెక్స్ట్ మీరు నేను ఆల్రెడీ జాయింట్ వేసా ఒకసారి తీసి. సో అప్పుడు ఆ స్టార్టింగ్ చూపించిన క్లిప్ అనేది విరిగిపోయింది. సో నెక్స్ట్ ప్రతి గేర్ని చాలా కేర్ఫుల్గా తీయండి. ఓకే, ఇది మన మెయిన్ మొత్తం సర్క్యూట్ అనేది దీని మీదనే ఉంటుంది కంప్లీట్గా. సో ఒక్కొక్క గేర్ని చాలా కేర్ఫుల్గా చూసుకుంటూ తీయండి. మళ్ళీ చెప్తున్నా, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మనకి దీని మీద 3 గేర్స్ అయితే ఉన్నాయి. ఒకటి స్మాల్ మ్యాగ్నెటిక్ గేర్, అది మీరు అక్కడ సైడ్కి చూడొచ్చు చిన్నగా. అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దాని మీదనే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ది పడి సో అది రొటేట్ అవ్వకుండా ఇవన్నీ రొటేట్ అవుతాయి ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్ల. మళ్ళీ ఎలా తీసారో అలానే వేయండి. కొంచెం చేంజ్ అయినా మెకానిజం మొత్తం ఫెయిల్ అయిపోయి వర్క్ కాదు. మళ్ళీ వర్క్ కాలేదంటే నేనేం చేయలేను. సో ఏది ఎలా పెట్టాలో కంప్లీట్గా చూడండి. మళ్ళీ ఇప్పుడు నేను పడేసినట్టు పడేయకండి, అది జారి పడ్డాయి. ఒకవేళ అవి విరిగిపోతే మళ్ళీ ఇక కష్టం. సో మళ్ళీ రెండింటి మధ్యలో జాయింటింగ్కి టచ్ కావాలి, ఎందుకంటే అప్పుడే కదా ప్రతి గేర్ తిరుగుతుంది. సో కేర్ఫుల్గా వేయండి ప్రతిదాన్ని. ఓకే, నెక్స్ట్ ఓకే, చాలా కేర్ఫుల్గా అనేవి పెట్టుతున్నాను నేను. మళ్ళీ ప్రతిదానికి టచ్ అయ్యేటట్టు చూడండి, ఎందుకంటే గేర్స్ అనేటివి ఒకదాని నుంచి ఇంకో దానికి టచ్ అయితేనే తిరుగుతాయి. సో చూడండి ప్రతిదీ. గ్రీన్ కలర్ది మదర్ బోర్డ్ అన్నమాట, దాని మీద అన్నీ ఉంటాయి. ఓకే, దాన్ని ఒక సైడ్ పెట్టుకొని ఇక బ్లాక్ బాక్స్ కాడ చూసుకోండి. దీనికి 2 గేర్స్ ఉన్నాయి అన్నమాట, సపరేట్. ఒక దాని లోపల ఒకటి ఉంటుంది, ఒకటి వైట్ ఒకటి పింక్.
వైట్ దాని లోపల పింక్ ఉంటుంది. సో ఫస్ట్ పెట్టుకోండి, ఆ హోల్లో పెట్టుకోండి, వేరే కాడ కాకుండా. నెక్స్ట్ ఈ వైట్ కలర్ ఇంకొక గన్ అనేది అందులో పెట్టాలి. ఓకే, ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అయితే అయిందన్నమాట. ఫస్ట్ నేను చూసుకోవాలి, యాక్చువల్గా ఫస్ట్ వైట్ గేర్ పెట్టినాక ఈ వైట్ గేర్ పెట్టినాక పింక్ గేర్ పెట్టాలి, కానీ నేను వైట్ పింక్ పెట్టినాక మళ్ళీ వైట్ పెడుతున్నా. సో అది రాంగ్ అన్నమాట. సో ఫస్ట్ మనం ఆ వైట్ గేర్ని తీసేసి చిన్నది, ఈ పింక్ గేర్ని కూడా తీసేసి కొంచెం సైడ్కి పెట్టేసుకొని, ఇప్పుడు ఆ వైట్ గేర్ చూపించే ప్లేస్ వేయండి. 3 ఉంటే ఆడ మిడిల్ దాంట్లో వేయండి. ఆ తర్వాత ఇప్పుడు ఈ పింక్ వేయండి, అప్పుడు అది పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. నెక్స్ట్ ఈ మదర్ బోర్డ్ దాని మీద ఉన్నాయని తీసుకొచ్చి దీంట్లో పెట్టండి. జారి పడింది, సో కేర్ఫుల్గా పెట్టండి, ఇంకేం ఇరగాలి. ఒకవేళ ఇరిగితే చాలా పెద్ద ప్రాబ్లం అయ్యేది. సో మళ్ళీ ఇక్కడ ఇది పోయింది. సో మీరు చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి ప్రతిదీ. సో సెట్ చేసుకొని పెట్టుకోండి. ఇక ఇది మెయిన్ మదర్ బోర్డ్ అనేది. మళ్ళీ అది లోపల కూడా పర్ఫెక్ట్గా ఇన్సెట్ కావాలి. చూడండి, ఆడ సరిగ్గా ఇన్సెట్ కాకుండా పోతలేదు లోపలికి. సో ఎగ్జాక్ట్గా ఆ హోల్ అనేది లోపలికి వెళ్ళాలి. సో పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది ఈజీగానే. తర్వాత కరెక్ట్గా క్లిప్స్ మీద అన్నీ సెట్ చేసుకోండి. నెక్స్ట్ ఒకసారి తిప్పి చూడండి, కొంచెం రొటేట్ అవుతుందో లేదో అనేది. సో రొటేట్ అయితే ఓకే. కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి, ప్రతిదీ స్కిప్ చేయకండి. అండ్ బ్యాటరీ హోల్డర్ క్లిప్స్ అనేటిది కిందికి వెళ్ళి పెట్టుకోండి, మీదికి వెళ్ళి కాదు, ఎందుకంటే మళ్ళీ గేర్స్కి టచ్ అవుతుంది. సో కిందికి వెళ్ళి తీసుకొచ్చి ఆ హోల్డర్స్లో అనేటిది అది పెట్టండి క్లిప్స్ని. ఇక్కడ అది ఊసిపోయింది. సో మళ్ళీ నేను దాన్ని ఫిట్ చేస్తాను ఈజీగానే, జస్ట్ తీసి దాంట్లో పెట్టడం అంతే. తర్వాత ఈ క్యాప్ అనేటిది దాని మీద ప్లేస్ చేయండి, పర్ఫెక్ట్గా ప్లేస్ చేయండి మళ్ళీ, ఎందుకంటే కొంచెం తేడా కొట్టినా మొత్తం మెకానిజం పని చేయదు. సో ఈజీగానే వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ ఒకసారి తిప్పి చూడండి అది తిరుగుతుందో లేదో. సో నాకు అనేది ప్రాపర్గా రొటేట్ అయితే అవుతుంది ప్రతి గేరు. సో ప్రతిదీ ఓకే నాకు. సో మళ్ళీ ఒకవేళ అర్థం కాకుంటే మళ్ళీ పెట్టుకొని చూడండి స్టార్టింగ్ నుంచి. నెక్స్ట్ ఈ క్లిప్స్ అనేటిది ఇన్సెక్ట్ చేసుకోండి పర్ఫెక్ట్గా. ఓకే, ఒకవేళ మీకు అలా ఇన్సెక్ట్ కాకపోతే టైట్గా దేని బట్టన ఇన్సెక్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక మన ఈ ప్లాస్టిక్ దానికైతే వాచ్ది పెట్టబోతున్నాం. ఇక బ్లాక్ బాక్స్ని పర్ఫెక్ట్గా పెట్టి ఇక ఈ కవరింగ్ ప్యానల్ది అయితే పెట్టేస్తున్నాం. ఓకే ఓకే, ఆ స్క్రూస్ దానికి పర్ఫెక్ట్గా పట్టాలి, లేకపోతే పట్టదు. అదొకటి చూసుకోండి. ఇక స్క్రూస్ని టైట్ చేసుకుంటే అయిపోద్ది. మనం ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మీకు ఏమైనా అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి చూడండి, ఎందుకంటే ఇది మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి. అండ్ ఫస్ట్ హవర్స్ హ్యాండ్ చిన్నగా ఉంటుంది, అది స్టార్టింగ్ పెట్టాలి. తర్వాత మినిట్స్ది ఇది కొంచెం పెద్దగా ఉంటుంది. జస్ట్ ప్లేస్ చేసి కొంచెం ఫోర్స్గా వస్తే ఈజీగానే ఫిక్స్ అయిపోతాయి, కానీ తీసేటప్పుడు కొంచెం కష్టం అంతే. సో మినిట్స్ది పెట్టేసి ఇప్పుడు సెకండ్స్ది ఫైనల్గా ఇది సెకండ్స్ది పెట్టేస్తే మన వాచ్ ఈ 3 హ్యాండ్స్ అనేటివి కంప్లీట్గా ఫిక్స్ అయిపోతాయి. నెక్స్ట్ మనం దానిపైన కరెక్ట్గా ఫస్ట్ అన్నీ 12కి స్ట్రేట్గా పెట్టుకోండి, ఎందుకంటే అప్పుడే టైం మనకి ప్రాపర్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఈ వాచ్ పైన గ్లాస్ అనేది పెట్టి, ఇప్పుడు నేను చూపించే ఆ క్లిప్స్ని, మీకు ఆ క్లిప్స్ ఉంటే ఆ క్లిప్స్ పెట్టుకోవచ్చు, లేదా వేరే క్లిప్స్ ఉంటే వేరే క్లిప్స్, అవి ఎలా ఉంటాయో ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ చూసుకొని పెట్టుకోండి, ఎందుకంటే ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. కొంచెం డిఫరెంట్గా పెట్టిన ఒకటి లోపల స్క్రూస్ పెట్టేది బ్రేక్ అయిపోద్ది, లేకపోతే ఆ హోల్డర్స్ అనేటివి బ్రేక్ అయిపోద్ది. సో
కేర్ఫుల్గా పెట్టండి. ఇక ఈ స్క్రూస్ని టైట్ చేసుకుంటే కంప్లీట్గా మన వాచ్ అనేది రెడీ అయిపోద్ది. సో ఏమంతగా లేదు, జస్ట్ లోపల గేర్స్ ఒక్కటే ఏమన్నా అయితే ఆగిపోతుంది, లేకపోతే మదర్ బోర్డ్. ఇక మదర్ బోర్డ్ ఖరాబ్ అయితే ఏం చేయలేం మనం. ఇప్పుడు నేను బ్యాటరీస్ చెక్ చేయబోతున్నా. సో ఇప్పుడు నేను బ్యాటరీ వేస్తే అది ప్రాపర్గా వర్క్ అవుతుంది. సో మీరు ఎగ్జాక్ట్గా టైంకి మీరు సెట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్కి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.